హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు బొబ్బట్లు చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూపిస్తాను, వచ్చేయండి. ఏం లేదు, చాలా స్మూత్గా, చాలా స్వీట్గా, చాలా టేస్టీగా రావాలంటే నేను చేసినట్టు చేయండి, చాలా బాగుంటుంది. ఒక తీన్పావు శనగపప్పులో తీన్పావు బెల్లం వేసానంటే ముప్పావులో అంటే కిలోలో పావు కిలో తక్కువ బెల్లము, కిలోలో పావు కిలో తక్కువ శనగపప్పు శుభ్రం కడిగేసేసుకొని 4-5 విజిల్ వచ్చే వరకు ఉంచుకొని దాని నీరు తీసేసేసి ఆ శనగపప్పు మంచి మెత్తగా మ్యాష్ చేసేసి దాంట్లో మనం తురుము పెట్టుకున్న బెల్లం వేసేసి 4 యాలక్కాయలు కూడా పొడి కొట్టేసేసుకున్న. యాలక్కాయలు కంపల్సరీ ఉండాలి కదా, ఎందుకంటే మనకి బొబ్బట్లో స్మెల్ మంచి టేస్ట్ వచ్చేది యాలక్కాయ ఉంటేనే. అది కూడా పౌడర్ కొట్టేసేసుకున్నాను. నీరు పోయే వరకు సిమ్లో పెట్టుకొని దగ్గర అట్లా గట్టి పడాలండి. మనం ఈజీగా త్వరగా బొబ్బట్లు ఫాస్ట్గా చేసేసుకోవాలనుకుంటే చల్లగా అయినాక పిండి అట్లా ఉండలు చుట్టుకొని అలా మనం ఎన్ని అయితే కావాలో అన్ని ఉండలు చుట్టి గబగబా అంటే చల్లగా అయినాక వేడుకున్నప్పుడు చేయబెట్టమాకండి, ఆయనతో కాలేదు. ఆ తర్వాత మనం మైదా పిండి అండి. మైదా పిండిలో ఒక కప్పుడు వేడి నూనె, ఇంకొక అరకప్పు నెయ్యి వేసి కావాల్సిన అంటే పిండి తడపడానికి కావాల్సిన నీరు వేసేసుకొని నీళ్లు కలిపి పెట్టేసేసుకొని సాల్ట్ వేసాను కొంచెం 1/2 టీ స్పూను. ఒక 1 అవర్ నానపెట్టేసేసుకొని 1 అవర్ నానపెడితే అది అట్లా అవుతుందండి. మనం రెస్టారెంట్ పెద్ద స్వీట్ షాపుల్లో ఉంటే చూడండి బొబ్బట్లు స్మూత్గా సాఫ్ట్గా అలా వస్తాయి అన్నమాట. అలా చేయి పెడితే అలా మంచిగా ఇట్లా జారిపోతుంది, అట్లా అవుతుంది అనమాట. మనం దాంట్లో మనం తయారు చేసి పెట్టుకున్న మంచి బూరె అంటే శనగ పిండి ఉంది కదా, ఆ పప్పు ఉండలు చుట్టుకొని రెడీ చేసి పెట్టుకుని దాంట్లో పిండిలో పెట్టుకొని అలా దాన్ని రౌండ్ షేప్లో చేసుకొని మనం స్టవ్ వెలిగించుకొని పెంక పెట్టేసేసుకొని దాని మీద వేసి నెయ్యి వేసి కాల్చుంటుంటే సిమ్లో పెట్టి, హైలో మాత్రం పెట్టద్దు, ఎందుకంటే మైదా పిండి కదా, పైన మాడిపోయి లోపల పచ్చిగుంటుంది. సిమ్లో పెట్టి బొబ్బట్లు కాల్చుకుంటే మాత్రము నెయ్యి అయితే కాస్త ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే మనకి ఒక వారం రోజులైతే నిల్వ ఉంటాయి, వారానికి ఇంకెక్కువే ఉంటాయి అట్లా సిమ్లో పెట్టి కాల్చుకుంటే. ఎందుకంటే మనకి శనగపప్పులో కూడా నీరు లేకోకుండా నేను నీరంతా పోయేలాగా ఉడికించుకున్నాను కదా, దాంట్లో కూడా వాటర్ ఉండదు అనమాట. ఈ బొబ్బట్టు కూడా సిమ్లో పెట్టి స్లోగా ఓపికతో మనం అలా కాల్చుకుంటే చాలా అంటే 2 వారాలు కూడా ఉంటాయి, నిల్వ ఉండొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఓవెన్ ఉన్నవాళ్ళు ఓవెన్లో పెట్టి మనకు కావాల్సిన తినాలనిపించినప్పుడు 2-3 అలా ఓవెన్లో వేడి చేసుకొని తింటే చాలా రుచికరమైన బొబ్బట్లు రెడీ అయిపోతాయి. కానీ నేనైతే ఇంకా మిగతా పిండి అది అంత మిగిలిపోయిందండి, నాకు ఇంకా ఓపిక లేదు. చాలా చేశాను, ఎందుకంటే వీడియోలో లెంత్ ఎక్కువైపోద్ది అనేసి నేను ఎక్కువ తీయలేదు. అవి ఒక ప్లేట్ నిండా బొబ్బట్లు అనమాట. అవన్నీ అంటే బొబ్బట్లు అంటే మా ఆంధ్ర సైడ్ బొబ్బట్లు అంటారు, ఇక్కడ తెలంగాణ సైడ్ వచ్చేసేసి పోలేలు అంటారు అనమాట. అది మీకు ఎలాగో అర్థమైపోద్ది. ఇప్పుడు అది నేను చేసింది మీకు చూస్తే ఇంకా అలాగా నేను ఆ పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకున్నాను, ఎందుకంటే రేపు అదే మనం బూరెలు అంటారు కదా, మినప బూరెలు అవి చేద్దామనేసి ఇంకా మిగిలిపోయిన పిండి బెల్లం పిండి, అది శనగపప్పు బెల్లం పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకున్నాను. ఇంకా మైదా పిండి కూడా మిగిలింది, అది కూడా తీసి పక్కకు పెట్టేసాను. అదండి ఒక 25 అయితే చేశాను. నాకు అక్కడికే సాల్ అయిపోయింది. అలా వేడి బొబ్బట్టు మీద అలాగా నెయ్యి వేసుకొని అట్లా రౌండ్గా ఫోల్డ్ చేసుకొని తింటుంటే అది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీకు ఎందుకు ఆలస్యం, మరి కిచెన్లోకి వెళ్ళిపోయి నేను చేసిన ప్రాసెస్ అంతా మీరు రెడీ చేసేసుకొని నేను చేసినట్టు మీరు కూడా చేసేసుకొని తినేసేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సరేనా? ఇంకా ఇలాంటి వీడియోలు మరి ఎన్నో చేస్తూ ఉంటాను. ఇట్లా ఏమన్నా పొరపాట్లు తప్పులు ఏమన్నా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి, నేను సరి చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకెలాంటి వంటకాలు కావాలో నాకు తెలపండి. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.